గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొను వాడు దాన్ని దక్కించుకొనును. చదవబడిన వాక్యంలో మనం చూస్తే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి నా ప్రాణం పోయినా నా ప్రాణం ఉన్నా అది దేవుడి ఇష్టం. నా దేవుని చిత్తం ఎలాగైతే నాకు దేవునికి ఏది ఇష్టమో అది చేయడమే నా ప్రయారిటీ అని ముందుకు వెళ్ళేవాడిని దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవుని చిత్తం కాదని ఎలాగన్నా నేను ఈ కష్టం నుండి బయటికి వెళ్ళిపోవాలా, ఎలాగన్నా నా ప్రాణాన్ని నేను కాపాడేసుకోవాలా, అది దేవుని చిత్తమా కాదా నాకు అనవసరం, ముందైతే నేను ఎస్కేప్ అయిపోవాలా అని అనుకుని ప్రయత్నించేవాడు నిజంగా ఎస్కేప్ అవ్వలేడు, నిజంగా వాడు ప్రాణాపాయంలో పడతాడు అనేది దీని యొక్క భావం. దేవుని చిత్తం ఏంటి తెలుసుకుని ఆ చిత్త ప్రకారంగా నడవడానికి మనం ప్రయత్నిద్దాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఒకసారి దేవుడైన యెహోవా ఇర్మియా అనే ప్రవక్తతో యోధా రాజుల్లో చివరి రాజు అయినటువంటి సిద్కియా అనే రాజుతో చెప్తున్నాడు, సిద్కియా, మీ యొక్క పాపములన్నీ కూడా దేవుని దృష్టికి చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుని ఉగ్రత యోధా యెరూషలేము మీదకి వస్తుంది కనుక కల్దీల రాజు, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి ఈ దేశాన్ని దేవుడు అప్పగిస్తున్నాడు. ఆయన అప్పగించేశాడు. త్వరలో వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని వారు స్వాధీనపరుచుకుంటారు. అయితే నీ విషయంలో రాజుగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీకు రెండు ఆప్షన్స్. ఆప్షన్ ఏ, నెబుకద్నెజరుకి నువ్వు సరెండర్ అయిపో. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా దేశాన్ని అతనికి అప్పగించినప్పుడు అతనితో నువ్వు దెబ్బలాడు అనవసరం. సరెండర్ అయిపో. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు బ్రతుకుతారు. వారిని తీసుకెళ్ళిపోయినా దేశంలో క్షేమంగా ఉంటావు. లేదు ఆప్షన్ బి, అతనితో ఫైట్ చేస్తానంటే కనుక ఖచ్చితంగా నీకు జరిగేది నష్టమే. చంపబడతావు, నీ భార్యలు, నీ పిల్లలు దోచుకోబడతారు, దేశం కాల్చివేయబడుతుంది. దేవుని చిత్తం చేస్తావా, నీ చిత్తం నెరవేర్చుకుంటావా? సరెండర్ అయ్యి నీ ప్రాణాలు కాపాడుకుంటావా, రెబల్ అయ్యి నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా? నీ ఇష్టం అంటాడు. అయితే ఆ అడ్వైజ్ నచ్చలేదు రాజు అయిన సిద్కియాకి. నేనెందుకు సరెండర్ అవ్వాలి, అతను రాకముందే నేను పారిపోవాలా, లేకపోతే అతనితో దెబ్బలాడు అతన్నే నేను జయించేయాలా అని చాలా అనుకున్నాడు. కానీ నెబుకద్నెజరు ముందు నిలవలేక పారిపోయాడు. పారిపోయినప్పటికీ కూడా అతడు సరెండర్ అవ్వలేదు కనుక పోరాడి మరి తరిమి పట్టుకొని తన కళ్ళెదురుగుండా తన పిల్లల్ని చంపి బ్రతుకుంటుండగా సిద్కియా అనే రాజుకి కనుగుడ్లు బయటికి పీకి కిరాతకంగా చంపేశారు. కారణం ఒకటే, ప్రవక్త మాట వినలేదు. వాడి జీవితంలో ఎంతో దుర్మార్గ పని చేసినప్పటికీ వెన్ గాడ్ సేస్ సరెండర్, వీ షుడ్ సరెండర్. దేవుడు ఆయన మార్గాల ద్వారా, వాక్యం ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ ఆయన అనవసరంగా ఆ వ్యక్తితో నువ్వు దెబ్బలాడొద్దు, సమాధాన పడన్నప్పుడు మనం సమాధాన పడాలి. మనకు బలం ఉండొచ్చు, మనకి రకరకాల మంచి ఐడియాలు ఉండొచ్చు, వాడిని గెలిచేసే ఐడియాలు ఉండొచ్చు. కానీ దేవుని చిత్తమే అది వ్యతిరేకమైతే మన ప్రయత్నం వ్యర్థం. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో 38, ఇర్మియా గ్రంథం 38, 17, 18 మాట ఉంటుంది. నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు. నువ్వు వెళ్ళిపో, నువ్వు బ్రతుకుతావు, నీ భార్య పిల్లలు బ్రతుకుతారు. కొంతమంది వెళ్ళిపోయారు. వెళ్ళిన వారంటండి బబులోను దేశంలో మరి మంత్రులుగా ఉన్నారు, అధికారులుగా ఉన్నారు, చక్కటి ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉన్నారు. కొంతమంది ఏం చేశారంటే ఇర్మియా మాట కాదని రాజైన సిద్కియా తప్పించుకున్నట్టు వాళ్ళు తప్పించుకున్నారు. సిద్కియా అంటే దొరికిపోయాడు. కొంతమంది తప్పించుకుని చక్కగా బబులోనికి వెళ్లకుండా యెరూషలేములోనే దాగి ఉన్నారు. వారి గతి ఘోరమైన గతి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో 2వ వచనం నేను చదువుతున్నాను. నా సహోదరుల్లో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు.
ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. వీళ్ళేమనుకున్నారు, నేను ఎంత బాగా తప్పించుకున్నాను కదా, చాలా అద్భుతంగా నా యొక్క తెలివి ఉపయోగించాను కదా, బబులోనికి అందరూ కూడా వాళ్ళు అమాయకులు బలహీనలు దొరికిపోయారు, వెళ్ళిపోయారు అనుకున్నారు వీళ్ళు. బబులోనికి వెళ్ళిపోయిన వారు, దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళిపోయిన వారు మహామంత్రులయ్యారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఎస్తేరు, మొర్దెకై అందరూ సరెండర్ అయిపోయి వెళ్ళిపోయిన వారు బహుగా హెచ్చింపబడ్డారు. మేము చాలా తెలివైన వాళ్ళం, బలవంతులం, తప్పించుకున్నామని వారు అడుక్కు తింటున్నారు ఇక్కడ. ఏమండి, దేవుని చిత్తానికి ఏదైనా మనం ఎంత తెలివి ఉపయోగించినా దేవుని చిత్తానికి వ్యతిరేకమైతే మన జీవితంలో కష్టము, నష్టము, ఓటమి, వేదన, దుఃఖమే. కాబట్టి దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం. మన చిత్తాన్ని ప్రక్కన పెడదాం. సరెండర్ అవుదాం, సేవ్ చేయబడదాం. సరెండర్ టు బి సేవ్డ్. దేవునికి సమస్తాన్ని అప్పగించుకుందాం. దేవుని చిత్తాన్ని చేద్దాం. ప్రతి కీడు నుండి తప్పించుకుందాం. ప్రభువా, అది నాకు ఇష్టం లేకపోయినా నీకు ఇష్టమైంది నేను చేస్తాను. నీ చిత్తాన్ని నెరవేరుస్తాను. అది నా కంటికి ఇంపుగా కనబడకపోవచ్చు, అది నీ దృష్టికి అంగీకారం అయితే నేను దాన్ని చేస్తాను ప్రభు అంటే దేవుడు ప్రాణాపాయం నుండి కూడా తప్పిస్తాడు. కష్ట నష్టాల నుంచి తప్పిస్తాడు. తప్పించడమే కాదు, ఘనపరుస్తాడు, జీవం ఇస్తాడు. దేవుని చిత్తానికి లోబడి దేవుని జీవాన్ని పొందుకుందాం. దేవుడు అట్టి కృప మనకిచ్చును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ నిమిత్తము ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా సిద్ధపడిన వాడి ప్రాణాన్ని నువ్వు కాపాడే దేవుడు. అలా కాకుండా మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ చిత్తాన్ని ప్రక్కన పెట్టి మా ప్రాణాలు కాపాడుకుందామని ప్రయత్నించినా కాపాడుకోలేము నాయన. ప్రభువా, ఏ విషయంలో సరే మా చిత్తాన్ని, మా ఇచ్చను ప్రక్కన పెట్టి నీ చిత్తాన్ని చేస్తూ నిత్యము సంరక్షింపబడి దీవింపబడే భాగ్యం మాకు, మా కుటుంబాలకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని సర్వసత్యంలో నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.